సుగుణ వాళ్ళు ప్రభుత్వం వచ్చేదాని కోసము అన్ని చెప్పినారే గాని ఏ మాత్రం కూడా చేయలేదు. ఇప్పుడు వికలాంగులకు కూడా పింఛన్ ఇస్తారు. మా ఏరియాలో కూడా చాలా మంది ఇబ్బందులు పడతా ఉన్నారు. కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని ఏడ్చుకుంటా ఉన్నారు. నాకు జగనన్న ఉన్నప్పుడు ఇంటికి వచ్చి వాలంటీర్లు వచ్చి 5 గంటలకు వచ్చి తలుపులు తట్టి నిద్రపోయే కూడా లేపి మాకు పింఛన్లు ఇస్తా ఉన్నారు. ఇప్పుడు ఈ దిక్కుమాల ప్రభుత్వం వచ్చినాక మాకు పింఛన్లకి హాస్పిటల్కి గాని సచివాలయాలకి ఎక్కడికి ఎత్తుకొని మేము తిరిగే పరిస్థితి వస్తా ఉంది. అంతకు ముందు మాకు అవంతా ఏమీ లేదు. ఇంటికే వచ్చి మాకు మంచి చెడ్డలు అన్ని కలుపుకునే దానికి వాలంటీర్లు పెట్టినాడు జగన్మోహన్ రెడ్డి. యారా ఒక్కరికైనా ఇచ్చాడా? చెప్పమని చెప్పండి. ఒక్కరికైనా ఇచ్చాడా? అన్ని చెప్తా అన్నాడు. అదిగో రేషన్ లో కూడా 2 చీరలు 9 రకాల సరుకులు అన్నాడు. ఏమి ఇచ్చిందా ఆయన చెప్పేది ఇచ్చేది? ఏ వందనం లేదు. అమ్మఒడిలా తల్లికి వందనం ఏం లేదు. అంత ఉచ్చి మాటలు ఆయన గెలుచుకునేదానికి దొంగ మాటలు. అదిగో తాగుబోతోళ్ళు బతుకుతా ఉన్నారు. ఆ మందులు ఇచ్చేసి బ్రాండీ షాప్ లో చచ్చిపోయే వాళ్ళు కూడా లేచి పరిగెత్తా పోయి ఇళ్లలో కుటుంబాలంతా ఇటు రోడ్డుల్లో పడతా ఉన్నారు. సంసారాలన్నీ రోడ్డుల్లోకి వస్తాయి. ఆ మందు షాపులు ఎక్కడ చూడు మూలకు పెట్టి చేసినాడు బ్రాండీ షాపులు. ఆయన సినిమాలో షూటింగ్ చేసుకున్నట్టు అక్కడక్కడ కనిపిస్తాడు. మళ్ళీ అసలు అడ్రస్ ఉండడు. ఇంతవరకు తిరుపతికి ఒక్కసారి వచ్చినాడు కార్లో. అది కూర్చొని ఏదో అట్లా చూసుకుంటా వెళ్ళిపెట్టాడే గాని మా దిగి ఏమ్మా మీ సమస్యలని ఒక్కరు కూడా అడిగిందేం లేదు. ఆయన అసలు తిరుపతికే రాలేదు. అడ్రస్ లేడు. ఏమని చెప్పు వాళ్ళు ఇచ్చుకొని ఫ్యామిలీ మొత్తం బతకమని చెప్పు. మా లాంటి పేదవాళ్ళంతా రోడ్డుల్లోకి వస్తా ఉంటారు. అంతే. మేము నేర్చుకునేది మా బాధలు పడేది వాళ్ళకి అర్థం కాదు. మాలాంటి 10 మంది ఓట్లు వేస్తేనే వాళ్ళు కూడా నాయకులు అయ్యేది. అది గుర్తు పెట్టుకొని వాళ్ళు కూడా ప్రభుత్వానికి ఏం చేయాలని వాళ్ళు కూడా తెలుసుకోవాలి.